పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ప్రభువును ప్రియరా, ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహజంగా మనం అనేక సమయాలలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మన పరిస్థితులను బట్టి, మన అవసరతలను బట్టి దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, మన ప్రార్థన ప్రభువు ఆలకించాలి, అలాగే మనం అడిగిన వాటికి ప్రభువు జవాబు ఇవ్వాలి. ఇది మన ఉద్దేశం. మన ప్రార్థన ప్రభువు వినాలి, మన ప్రార్థనకు ప్రభువు జవాబు ఇవ్వాలి. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని అంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దావీదు గారు దేవుణ్ణి ఏమర్థం చేసుకున్నాడంటే, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అని అంటే మన హృదయము యథార్థంగా ఉండాలి అనేది దావీదు గారు తెలుసుకున్నాడు. హృదయము యథార్థముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ప్రార్థన చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదములు కూడా మనం పొందుకుంటాం. అందుకని ఇక్కడ 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవుడు ఎవరంటే ఇష్టపడుతున్నాడు అంట? యథార్థవంతులయందు నీవు ఇష్టపడుచున్నావు. అందుకనే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. అంటే దేవుడు ఇష్టపడేది ఎవరినంటే యథార్థముగా ఉన్నవారిని ఇష్టపడుతున్నాడు. అలాగే మనము కూడా యథార్థతను కలిగి ఉండాలి. మనలో యథార్థత ఉన్నప్పుడు మనమంటే ప్రభు ఇష్టపడతాడు. మనలో యథార్థత ఉన్నప్పుడు మరి మన జీవితంలో ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దావీదు గారు అర్థం చేసుకొని దేవునికి చెబుతా ఉన్నాడు, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. మాలో యథార్థత ఉంటేనే మీరు ఇష్టపడుతున్నారు అనేది నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను ప్రభా. చూసారా? కాబట్టి దేవునిని మనం ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం అన్ని విషయాల్లో యథార్థముగా ఉండటం నేర్చుకోవాలి. ఏమిటా యథార్థత? చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద గొప్ప విషయాలేం కాదు. మన స్థాయిలో
మనం యథార్థంగా ఉండటం ఏమిటి అని అంటే, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మనం గడుపుతూ ఉండాలి. ప్రతిదినము ఉదయం లేవగానే నీ సమయాన్ని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి 1 గంటైనా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టాలి. అది కూడా నమ్మకంగా ప్రతిరోజు చేయాలి. ప్రతి దినము ఆ ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. అది యథార్థత. అలాగే దేవుని వాక్యం చదివే విషయాల్లో వాక్యమును నమ్మకంగా చదువుతూ వెళ్ళాలి. అది యథార్థత. అలాగే దేవుని పరిచర్య చేసే విషయాలలో కూడా మరి ఆయన పరిచర్య మన ముందు ఉన్నప్పుడు నమ్మకంగా ఆయన పనిని మనం చెయ్యాలి, యథార్థంగా ఉండాలి. అలాగే దేవుని విషయాలలో ఎక్కడ కూడా మనం పొరపాటు చేయకుండా, ప్రభు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే ఆ మనస్సుతో మనం ప్రయాసపడాలి, యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. అదిగో ఆ వాక్యం ఎదురుగా ఏం రాసుకున్నాం? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా మనం ఉండాలి. అందుకనే దావీదు గారు, ప్రభా నీవు యథార్థవంతుల ఎడల ఇష్టపడుచున్నావని నాకు అర్థమైంది. మన పనుల్లో, మాటల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో యథార్థముగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మరి మేము కూడా యథార్థముగా ఉండటానికి సహాయము చేయండి అని దేవుణ్ణి అడుగుతూ యథార్థంగా ఉంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. యథార్థముగా నేను ఉన్నానయా అని అంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, ఈ యథార్థత మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. వాక్యానుసారముగా యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థన ప్రభువు ఆలకించి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుడు మన పట్ల తన కార్యము చేయాలి అనంటే, తన ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలి అనంటే మనం ఎలా ఉండాలండి? యథార్థవంతులుగా మనము జీవించాలి. తర్వాత ఆ యథార్థతతో పాటుగా మనలో ఇంకా ఏముండాలి అనంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పిల్లలు గమనించండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ఈయన కోరిక ఏమిటంటే,
నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. ఎవరి కోసం జీవించాలనుకుంటున్నాడు? దేవుని కొరకు జీవించాలి. కొంతమంది ఎవరి కొరకు నువ్వు జీవిస్తున్నావంటే నా మనవల కొరకు జీవిస్తున్నానయ్యా అని అంటారు కొంతమంది. ఒక అతనిని దేనికి నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే తినటం కోసం జీవిస్తున్నాను అని అంటాడు ఇంకొక అతను. ఇంకొకళ్ళేమో ఈ భూమిని ఆస్తుల్ని నమ్ముకొని ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం జీవిస్తున్నానంటారు. రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయాల కోసం జీవిస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం జీవిస్తారు, కొంతమంది రకరకాల వాటిని మనసులో పెట్టుకొని వాటి కొరకు జీవిస్తూ ఉంటారు. కానీ వీటిల్లో ఏది కూడా మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. ఈ లోకము కొరకు మనం జీవించేది, లోకము కొరకే మనం చేసేది ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకొని వెళదాం. మరి ఏం తీసుకెళ్తుంది? మనం ఎవరి కొరకు జీవించాలని ఉంది 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము. ఎవరి కొరకు జీవించాలండి? మనం దేవుని కొరకు మనము జీవించాలి. దేవుని కొరకు జీవించడం అంటే ఏంటి? ఏదో తెల్ల వస్త్రం వేసుకొని ఎప్పుడు దిగాలుగా దేవుడా 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 అంటా కూర్చోమని కాదు. దేవుని కొరకు జీవించడం అది కాదు. దేవుని కొరకు జీవించడం అంటే ప్రతిరోజు నువ్వు దేవుని పనిని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని దేవునికి నువ్వు ఇవ్వాలి. ప్రతిరోజు దేవునిని చూడాలి. ఎలా చూడగలం మనం దేవుణ్ణి? ఎలా చూడగలం దేవుణ్ణి? ప్రతి దినము ఆయన ముఖ దర్శనము మనం చేసుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలి. ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. ఎవరి కొరకు జీవించాలి మనం? దేవుని కొరకు. ఎప్పుడు మనం ఏదో మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన వ్యాపారాల కోసం, మన పొలం పనుల కోసం, మన ఉద్యోగాలు, ఎప్పుడు వీటి కోసమే కాదు మనం బ్రతకాల్సింది. దేవుని కొరకు జీవించడం అనేది నేర్చుకోవాలి. అబ్రహాం గారికి ఎంత పొలం ఉందండి, ఎంత పొలం ఉంది, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత ఆస్తిపరుడు, ఎంత మంచి వ్యవసాయకుడు అబ్రహాం. కానీ ఆ పొలాల కోసం, ఆ ఆస్తుల కోసం బ్రతకలా అబ్రహాం. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని ఉన్నది. దేవుని కొరకు జీవించాడు. ఎవరి కొరకు జీవించాడు? దేవుని కొరకు జీవించాడు. అలాగే బైబిల్లో చాలా చాలా పెద్ద పెద్ద ఆస్తిపరులు ఉన్నారు. యోబు ఆస్తిపరుడే. ఆయనకు అనేకమైన గొర్రెలు, గాడిదలు, ఆస్తులు, పొలాలు ఎంతో ఉన్నాయి. కానీ వాటి మీద దృష్టి పెట్టలా, దేవుని మీదే దృష్టి పెట్టాడు. అలాగే ఇస్సాకు, ఆయనకి పొలాలు ఉన్నాయి. యాకోబుకి, ఆయనకి పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆస్తిపరులు వీళ్ళందరూ. కానీ దేవుని మీద దృష్టి పెట్టారు. కావున పిల్లరా, నీవు ఏదన్నా చేయగానే మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. చెప్పండి అందరూ, మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద పెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మనం కలిగి ఉంటాము. అందుకని అక్కడ పౌలు గారు అంటున్నాడు, నేనైతే
దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు. కావున ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం చేయాల్సిన పనులు ఇవి. దావీదు గారు ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుల ఎడల నువ్వు ఇష్టపడుచున్నావయ్యా, నేను కూడా యథార్థంగా ఉంటున్నాను అని చెప్పాడు. యథార్థత అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తు కొరకు జీవించుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అనే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మనకి వస్తాయి. అంతేకాకుండా ఇంకా మనం ఎలాగూ జీవించాలి, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందాలి అని అంటే, కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన చూడండి. 55వ కీర్తన 23వ వచనం. 23 దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందరూ మీ చేయి పైకి లేపితే అందరూ చెప్పండి, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. ఏముంచాలండి? నమ్మిక. అనగా మనకు కొన్ని శోధనలు వస్తాయి, కానీ ప్రభు నన్ను వదిలిపెట్టడు అనే విశ్వాసం ఉంచాలి. నీకు కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తాయి, కానీ ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే విశ్వాసం ఉంచాలి. శోధనలు ఎన్ని వచ్చినా సరే, ఇబ్బందులు ఎన్ని కలిగినా సరే, ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే విశ్వాసం మనకి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 23వ వచనంలో, దేవా నాశన కోపములో నువ్వు వారిని పడవేయదు. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచని వారు, దేవుని మీద ఆధారపడిన వారు ఎలాగూ క్రింద పడవేయబడతారు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. రక్తాపరాధం అంటే మరి రక్తము చిందించే పనులు చేయటం, ఆ నరహత్య, అలాగే గర్భములోనే పిల్లలు కొంతమంది అబార్షన్ చేయించుకుంటారు, భ్రూణ హత్య అంటాం, అది కూడా రక్తాపరాధమే. ఇలాగూ రకరకాల రక్తాపరాధాలు ఉన్నాయి మనుషులు. ఈ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువకు అప్పగించాడు. అది ఆయన మీద ఉన్న రక్తాపరాధం. కావున ప్రియులారా, మన జీవితంలో మన మీద కొన్ని రక్తాపరాధాలు ఉంటాయి. ఆ రక్తాపరాధులను వంచకులు అనంటే మరి ఉన్న దానిని వంచన చేసి వంకర తిప్పి వక్రీకరించి మాట్లాడేవారు వంచకులు. ఇలాంటి వారు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే సగము కాలమైన బ్రతుకరు, హాఫ్ లైఫ్. ఏదో నడి వయసులో చనిపోయారంటారే, అది అలాగైపోతారు వాళ్ళు. ఎందుకు? దేవుని మీద విశ్వాసం ఉంచనందువలన, దేవుని మీద ఆధారపడనందువలన. కానీ ఇక్కడేమంటున్నాడు? నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో
ప్రభు నాకు సహాయము చేస్తాడు. ఆ నమ్మకం ఉంచుతున్నావా? విశ్వాసమును నువ్వు ఉంచుతూ ఉన్నావా? ఆయన నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను వదిలిపెట్టడు. నేను కష్టాల్లో ఉన్నా సరే ఆయన నన్ను వదిలిపెట్టడు. నేను శోధనలో ఉన్నా సరే ఆయన నన్ను విడువడు. నేను కృంగిపోయినా సరే నన్ను లేవనెత్తుతాడు. ఆయన నాకు సహాయము చేయువాడు, నన్ను లేవనెత్తువాడు ఆయనే. ఆ నమ్మిక మనం దేవుని మీద ఉంచుతున్నామా? చూడండి, దేవుని గురించి ఆయన మీద నమ్మకముతో కూడిన మాటలు ఇక్కడ ఏమని రాయబడి ఉన్నో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. చూసారా? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే. నా జీవితంలో ఏది జరిగినా సరే ఆయనే నాకు చేసేది. తర్వాత ఏమంటున్నాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మట్టిలో ఉన్నవారిని, తక్కువ స్థాయిలో ఉన్నవారిని కూడా ఉన్నత స్థాయిలో పెట్టగలిగింది ఆయనే. తర్వాత ఏమంటున్నాడు? లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి అంటే కొరతల్లో ఉన్నవారు, దరిద్రతలో, బీదరికంలో ఉన్నవారు. అలాంటి వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అనగా ఏదో ఒక రోజు నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఒక దినం ఉన్నది, ఆ రోజున నాకు విడుదల వస్తుంది అనే విశ్వాసం నీకు దేవుని మీద ఉండాలి. ఒకానొక దినాన నా ప్రభు నా కన్నీరు తుడుస్తాడు, నా కన్నీటిని తుడిచి సంతోషాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఈ లేమి పరిస్థితుల్లో, ఈ అంధకారపు పరిస్థితుల్లో, ఈ శోధన కాలంలో ఆయన నన్ను విడువడు. నన్ను తప్పకుండా నా చెయ్యి పట్టుకొని నడిపించి లేవనెత్తి నన్ను సంతోషింపచేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అదండి, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంకేమంటున్నాడు? భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. లోకాన్నే ఆయన నిలబెట్టాడు. నేను అలాంటి దేవుని నేను నమ్ముచున్నాను అనే విశ్వాసం మనకు రావాలి. నీ హృదయంలో ఆ విశ్వాసం ప్రారంభం కావాలి. అందుకనే 55వ కీర్తన 23వ వచనంలో ఏమని చదువుతున్నావు? చివరి మాట, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కావున పిల్లరా, ఇలాగూ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుతూ ఉన్నావా? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? అన్ని విషయాలలో ఆయన మనకు సహాయము చేయువాడు. అందుకనే దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి అనంటే మనం చేయాల్సిన పనులు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం చేయాల్సిన పనులు ఏంటి? 1, దావీదు గారు ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుల ఎడల ఇష్టపడుతున్నావయ్యా, అందుకని నేను కూడా యథార్థవంతుడిగా ఉంటున్నాను. నీవు యథార్థంగా ఉంటే
దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. తర్వాత పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తు కొరకు జీవించుచున్నాను. దేవుని కొరకు బ్రతుకు నువ్వు. దేవుని వాక్యము కొరకు నువ్వు జీవించు. దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యానుసారముగా నువ్వు బ్రతుకు. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమై యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.